కుక్క బుద్ధి గురించి శివుడు ఏమి చెప్పాడో మీకు తెలుసా? ఒక రోజు గణేశుడు శివుడితో, తండ్రి, మనుషులు అందరూ తిట్టుకునే సమయంలో నీది కుక్క బుద్ధి అంటే, కాదు నీదే కుక్క బుద్ధి అని అంటూ ఉంటారు కదా, అసలు కుక్క బుద్ధి నిజంగానే అంత ఘోరమైనదా తండ్రి అని అడగటంతో శివుడు నవ్వుతూ ఇలా అంటాడు, కుక్క బుద్ధి కుక్కకి ఉన్నంత విశ్వాసం ఏ జంతువుకి ఏ మనిషికి ఉండదు గణేశ. ప్రతిరోజు ఒక రొట్టె ముక్క లేదా ఒక ముద అన్నం పెడితే ఇంటి ముందు జీవితాంతం కాపలా కాస్తుంది. అన్నం పెట్టే చేతిని కరిచే లక్షణం మనిషికి ఉందేమో కానీ కుక్కకి మాత్రం ఉండదు. ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల కన్నా కుక్కలు ఎంతో గొప్పవి గణేశ. ఒక మనిషి దగ్గర అన్నం తిన్నవారు, వాళ్ళ ద్వారా పైకి వచ్చిన వారు, వాళ్ళు చదివిస్తే చదువుకున్నవారు, వాళ్ళు ఉద్యోగం ఇప్పిస్తే చేసేవారే ఆ మనిషికి ద్రోహం చేస్తారు. అలా చేసిన వాడు చాలా నీచమైన వాడు. అలాంటి వారిని కుక్కతో కూడా పోల్చకూడదు గణేశ. ఈ మనుషులకి జంతువులు అంటే చాలా లోకువ. వీళ్ళు ఎంతో ఉత్తములు అని అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియనిది ఏంటి అంటే, వాళ్ళకన్నా జంతువులు ఇంకా ఎంతో తెలివైనవి. మానవుల పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికే ఈ జంతువులు, పక్షులు మరియు ఇంకా ఎన్నో